ప్రతిపక్ష నేత స్టాలిన్ కు సీటు కేటాయింపు వివాదంపై స్పందించారు తమిళనాడు సీఎం జయలలిత. తనకు ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేశారు. స్టాలిన్ వస్తారని తెలుసుంటే ప్రోటోకాల్ ను పక్కన పెట్టైనా సరే ఆయనకు ముందు వరుసలో సీటు కేటాయించి ఉండేవారమన్నారు జయ. సీఎంగా జయలలిత ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు టీఎంకే నేత స్టాలిన్. అయితే ఆయనకు ఎక్కడో మధ్యలో 16వ వరుసలో సీటు కేటాయించడం వివాదాస్పదమైంది. ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు టీఎంకే అధ్యక్షుడు కరుణానిధి. తన కుమారుణ్ణి కావాలని అవమానించారని, ఆమె మారలేదని విమర్శించారు. వివాదం ముదురుతోందని గ్రహించిన జయ ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ నిబంధనల ప్రకారం ఆయనకు 16వ వరుసలో సీటు కేటాయించిందని, సీటింగ్ ప్లాన్ వల్ల ఇబ్బంది కలిగినా అది స్టాలిన్ కావాలని అవమానించడం కాదని ప్రకటన విడుదల చేశారు. స్టాలిన్ రావడం ఆనందంగా ఉందని కూడా పేర్కొన్నారు జయ. 2001లో జయ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చెన్నై మేయర్ హోదాలో హాజరయ్యారు స్టాలిన్. తర్వాత ఇదే మొదటిసారి. స్టాలిన్ కు 16వ లైన్లో సీటు కేటాయించి అన్నాడీఎంకే మిత్రపక్ష నాయకుడు నటుడు శరత్ కుమార్ కు మొదటి వరుసలో కేటాయించడంపై కోపంగా ఉన్నాయి డీఎంకే వర్గాలు. ఈ ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలుచుకోలేక బోర్లా పడ్డ డీఎంకే అధ్యక్షుడు విజయకాంత్ ఓటమిపై సమీక్ష మొదలుపెట్టారు. ఫలితాల తర్వాత తొలిసారి నిర్వహించిన సమీక్షా సమావేశంపై నాయకులు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. వచ్చిన వాళ్లు కూడా కెప్టెన్ ఒంటెత్తు పోగడలపై విమర్శలు గుప్పించినట్లు సమాచారం.